డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని అంటూ ఉంటారు. డాక్టర్ నుంచి యాక్టర్గా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇలా వచ్చిన వాళ్ళే డాక్టర్ రాజశేఖర్, యంగ్ హీరోయిన్ శ్రీలీల లాంటి వారు. అయితే సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వేరే ప్రొఫెషన్లోకి వెళ్ళే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో సిమ్లా ప్రసాద్ ఒకరు. ఈమె తన యాక్టింగ్ కెరీర్ని వదిలిపెట్టి ప్రభుత్వ ఉద్యోగం వైపు వెళ్ళారు. ఇప్పటి వరకు డాక్టర్స్, లెక్చరర్స్ ఇలా చాలామంది మంచి పొజిషన్లో ఉన్న తర్వాత యాక్టర్స్గా మారడం చూసాం. కానీ సిమ్లా ప్రసాద్ మాత్రం యాక్టర్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. రంగుల ప్రపంచాన్ని వదిలి ఒక ఐపీఎస్ అధికారిగా మారారు. ఈమె ప్రముఖ బాలీవుడ్ నటి. ఆమె ఐఏఎస్ అధికారి భగీరథ్ ప్రసాద్ ప్రముఖ రచయిత్రి మెహరునిస్సా పర్వేజ్ల కూతురు. అయితే ఎంతోమంది సినిమా రంగంలో అడుగుపెట్టిన తర్వాత అదే రంగంలో స్థిరపడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వారందరికీ భిన్నంగా సిమ్లా ప్రసాద్ తన లక్ష్యం వైపు అడుగులు వేశారు. ఈమె భోపాల్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకొని కామర్స్ సబ్జెక్టులో డిగ్రీ చేశారు. కాగా అప్పటికే ఆమె తండ్రి ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పటికీ సివిల్ సర్వీస్ మార్గం వైపు ఆమె అడుగులు సాగలేదు. సినీ రంగం వైపు నడిచిన ఆమె అలీఫ్, నక్కష్ వంటి చిత్రాలలో చెప్పుకోదగ్గ పాత్రలు చేశారు. పైగా అలీఫ్ సినిమాలో షమ్మీ పాత్ర పోషించినందుకు ఆమె ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇక ఆమె ఓవైపు సినిమాలు చేస్తూనే భోపాల్లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. అయితే తన మాస్టర్ డిగ్రీ తర్వాత ఆమె మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో తన నైపుణ్యాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారట. అది ఆమెకు కష్టంగా అనిపించినప్పటికీ ఇష్టంగా భావించి రాష్ట్ర సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఈ క్రమంలో సిమ్లా ప్రసాద్ డిఎస్పీగా ఎంపికయ్యారు. మరో విశేషం ఏంటంటే ఆమె ఎటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్లకుండా ఈ యూపీఎస్సీ పరీక్షలను అటెంప్ట్ చేశారు. అంతేకాకుండా తొలి ప్రయత్నంలోనే ఈ విజయాన్ని సాధించారు. ఇక ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఎంపికైన సిమ్లా ప్రసాద్ ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో ఎస్పీగా తన విధులు నిర్వహిస్తున్నారు. మరి యాక్టర్ నుంచి ఒక ఐపీఎస్ అధికారిగా మారిన ఈ మాజీ నటి సక్సెస్ స్టోరీపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.